లంగ్స్కి సంబంధించిన కాబట్టి లిక్విడ్స్లో ఏవి తగ్గించాలి అంటే ఏది తగ్గించాలి వాళ్ళు? లిక్విడ్స్లో అలా ఏం లేదు స్పెసిఫిక్గా. అంటే కోకోనట్ వాటర్ వాళ్ళు తాగొచ్చా? తాగొచ్చు. ఓకే. ఇవన్నీ బేసిక్గా ఫుడ్ ఫ్యాట్స్. అంటే ఇది తింటే జలుబు వస్తుంది, లేకపోతే ఆస్తమా ట్రిగర్ అవుతుంది, ఆర్ ఎనీ పెరుగు ప్రోడక్ట్స్ అలా తింటే, కొన్ని కూరగాయలు తింటే తొందరగా నాకు లోపల ఫ్లెమ్ పడుతుంది, ఇవన్నీ అన్రిలేటెడ్ అనమాట. ఇఫ్ ఎట్ ఆల్ స్ట్రాంగ్ సస్పిషన్ ఆఫ్ ఎలర్జీ ఉంటే వీ కెన్ టెస్ట్ ఫర్ ఫుడ్ అలర్జీ బేస్డ్. దేనిలో మనకి ఫుల్ ఎలర్జీ ప్యానెల్ అని ఉంటుంది, స్కిన్ ప్రిక్ టెస్ట్. సో వెజ్, నాన్ వెజ్, ఎన్వైరన్మెంటల్, డ్రగ్స్, ఇలా 4 కేటగిరీస్లో వీ కెన్ టెస్ట్ ఎవ్రీథింగ్. ఇఫ్ యూ ఆర్ స్ట్రాంగ్లీ ఎలర్జిక్ టు సంథింగ్ అప్పుడు మానేయచ్చు ఆ ప్రోడక్ట్ అనేది. అదర్వైజ్ అవుట్ రైట్గా ఇది తింటే ఇలా అవుతుంది అనేది మాత్రం కరెక్ట్ కాదు. కోల్డ్ చల్లగా ఉన్నాయి కూడా తినొచ్చు. కొందరు పేషెంట్స్కి స్ట్రాంగ్ గట్ ఫీల్ ఉంటుంది. ఈ కోల్డ్ థింగ్స్ తింటే నాకు ఇమీడియట్గా ట్రిగర్ అవుతుంది. లేకపోతే ఇన్ జనరల్ ఆల్సో కోల్డ్ ఎయిర్ అండ్ కోల్డ్ వాటర్, ఎస్పెషలీ ఫ్రిడ్జ్లోంచి డైరెక్ట్గా తీసి ఇమీడియట్గా తీసుకునేవి, దే ఆర్ నోన్ టు ట్రిగర్ ఆస్తమా అండ్ సైనసైటిస్ ఆల్సో. సో ఇవి డెఫినెట్గా అవాయిడ్ చేయాలి. ఏసీ టెంపరేచర్ షుడ్ బి మినిమైజ్డ్ 25-26లో పెట్టుకోవాలి. సో ఇది కాకుండా సమ్ టైమ్స్ నాకు వంకాయ తింటే డెఫినెట్గా ఎలర్జీ వస్తుంది ఆ రోజు, లేకపోతే ఆ రోజు నాకు బ్రీతింగ్ డిఫికల్టీ వస్తుంది. డెఫినెట్గా అవి కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇఫ్ ఎట్ ఆల్ ఇమీడియట్ రియాక్షన్స్ వస్తున్నాయి, లైక్ మష్రూమ్ ఎలర్జీస్ ఉంటాయి, ఇమీడియట్గా స్కిన్ అంతా ర్యాష్ వస్తుంది, అలాంటివి ఏమైనా ఉంటే వీ కెన్ గో ఫర్ ఐదర్ అవాయిడెన్స్ ఆర్ డీసెన్సిటైజేషన్, డిపెండింగ్ ఆన్ టైప్. ఏది మొత్తం కంప్లీట్గా అవాయిడ్ చేయగలమా, లేకపోతే దాన్ని మెల్లిమెల్లిగా బాడీలో డీసెన్సిటైజ్ చేసి ఎలర్జీ అనేది తగ్గించడానికి ట్రై చేయాలా అనేది వీ కెన్ ట్రై.